ఇవన్నీ విషయాలను ప్రజలు గమనిస్తున్నారని అనుకోవచ్చా? కాసాని జ్ఞానేశ్వర్ ఒకవైపు ఉన్నారు, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఒకవైపు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఒకవైపు ఉన్నారు. అందరూ కూడా కాకలు తేడినటువంటి రాజకీయ యోధుల్లాగానే కనబడుతూ ఉన్నారు. ప్రజలు ఇవన్నీ విషయాలను గమనిస్తున్నారు అనుకోవచ్చా? మాకు రంజిత్ రెడ్డి చేసినటువంటి సేవలు కనబడతా ఉన్నాయి, లేకపోతే కొండ విశ్వేశ్వరరెడ్డి మీరు ఇప్పుడు చెప్పినటువంటి విషయాలలో మాకు వెనుకడుగులో కనబడతా ఉన్నాడు, కాసాని కొత్తగా కనబడతా ఉన్నాడు, ఇట్లాంటి ఏమైనా అబ్జర్వేషన్ చేస్తున్నారా? నేను కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా జాయిన్ అయినప్పుడు నుండి పార్టీ వాళ్ళు వీళ్ళు కలుస్తుంటే వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తుంటే ఏందన్నా నువ్వు ఇంత తొందరగా మా పేర్లను గుర్తుపెట్టుకొని పేర్లతో పిలుస్తున్నావు, ఆయన అన్నేళ్ళు ఉన్నా మా పేర్లే గుర్తుపెట్టుకోలేదు. అట్లే సేమ్ బీజేపీ వాళ్ళు కూడా మొన్న పేర్లు పెట్టి పిలిచి సరే నీకు మా పేర్లు గుర్తుంటే ఆయనకు మా పార్టీ ఆయన గుర్తే ఉండే, 4 సార్లు కలుస్తాం, 4 సార్లు అన్నం తింటాం కలిసి, 5 సార్లు పోతే ఎవరు నువ్వు అని అంటాడు. అంటే నేనేమంటున్నా ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఏం కావాలి, ఇంత భోజనం పెట్టాలి, తినాలి, లేకపోతే పేరు పెట్టి పిలవాలి. ఎవరికైనా పేరు పెట్టి పిలవాలంటే చాలా ఇష్టపడతాను. అంతే కదా, నన్ను గుర్తుపట్టిండు మా నాయకుడు అనుకుంటారు. ఆయనకి ఏది లేదు, ఆయనలో అయినది ఎప్పుడు. బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ నీ కాదని ఇప్పుడు రంజిత్ రెడ్డి బయటికి పోయిండు. రంజిత్ రెడ్డికి అసలు రాజకీయ భిక్ష పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ. రంజిత్ రెడ్డి అప్పటి వరకు ఎవరికి తెలియదు, మేమే బయటికి తీసుకొచ్చినటువంటి మాట కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ లీడర్లు అందరూ. వారికి ఏం సమాధానం చెప్తారు? అట్ ద సేమ్ టైం చెవెళ్ళ పార్లమెంట్లో ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఓటర్లందరికీ కూడా రంజిత్ రెడ్డిగా ఏం చెప్పబోతున్నారు? నాకు రాజకీయ గురువు కేసీఆర్ గారు డెఫినెట్గా అవకాశం ఇచ్చారు, గెలిచిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి గెలిపించిన టీఆర్ఎస్ పార్టీకి గత 5 సంవత్సరాలు టాప్ పర్ఫార్మర్స్లలో నేను ఒకనున్నా. సో టాప్ పర్ఫార్మర్స్గా ఉన్న నేను ఏ స్వలాభన లేకుండా పార్టీ ఏ లైన్లు చెప్తే ఆ లైన్లో పనిచేసుకుంటూ దేనికైనా రెడీ అని చెప్పి దిగి చేసిన నేను. సో నేను పార్టీకి 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నా ఎంపీ అయిపోయిన తర్వాత నేను పార్టీ మారిన తప్ప నేనేం తప్పులు చేయలేదు. నాకేం సాటిస్ఫాక్షన్ అంటే డెఫినెట్గా నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన పార్టీ గెలిపించింది, దానికి రిటర్న్లో కూడా గురుదక్షిణగా కావచ్చు అనుకోవచ్చు. నాకు రాజకీయ గురువు కేసీఆర్ నా గురుదక్షిణ కింద నేను కూడా ఎవరైనా నేను పార్టీకి తప్పు పని చేసినా, తక్కువ పని చేసినా, లేకపోతే ఎప్పుడు అందుబాటులో లేడు ఏదన్నా ఒక రోజు ఎవరైనా అంటే నాకు అదే నిజంగా నేను మోసం చేసిన అనిపిస్తుంది. నేను 100% రిటర్న్ ఇచ్చిన పార్టీకి. సో నాకేం బాధ లేదు. ఎవరైనా కామెంట్ చేస్తే డెఫినెట్గా కామెంట్ చేయవచ్చు, ఎందుకంటే అనిపిస్తుంది ఎవరికి ఒక పార్టీ మారినాక వాళ్ళు కామెంట్ చేస్తే నేను తప్పు అనను, ఒప్పు అనను. కానీ వాళ్ళ ఆత్మ సాక్షిగా వాళ్ళు కామెంట్ చేసేది నిజంగా మనస్ఫూర్తిగా నా మీద చేస్తుండ్రా అది అడగ. ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఇంకొక 40-45 రోజులలో ఎలక్షన్సే రాబోతున్నాయి. ఓటర్లు దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. మీరు ఎంత తిరిగినా కానీ పూర్తి స్థాయిలో తిరగడానికి కూడా అవకాశం తక్కువ కనబడతా ఉంది. ఆ సమయంలో ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే కేసీఆర్ మీటింగ్ కూడా 13వ తారీఖు రోజు చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో పెట్టబోతున్నారు. ఆ మీటింగ్కు ఎఫెక్టివ్గా ముఖ్యమంత్రితోని, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షునితోని, లేకపోతే కేంద్ర నాయకులతోని ఏమైనా మీరు మీటింగ్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? ఆ మీటింగ్ల గురించి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తారు. నా పరంగా నేను ఒకటే చెప్తున్నాను, చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అక్కా జిల్లాలో అన్నదమ్ములందరికీ, మీరు గత 5 సంవత్సరాలు నా పనితీరు చూసిండ్రు, అంతకంటే ముందు 5 సంవత్సరాలు విశ్వేశ్వరరెడ్డి గారి పనితీరు చూసిండ్రు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు నేను గెలిచిన తర్వాత ఎప్పుడూ అందుబాటులో ఉంటా కాబట్టి, మీకు ఎప్పుడూ రాత్రి పగలు నేను ఆదుకుంటా కాబట్టి, మీకు ఏ విధమైన ఆపద వచ్చినా నేనున్నా, మీ సుఖ సంతోషాలతో నేనున్నా, నలుగురిట్లో ఎక్కడ కలిసినా మాట్లాడతా. మీకు ఇలాంటి నాయకుడు కావన్నా, లేకపోతే ఇవాళ గెలిచిన తర్వాత ఇప్పుడు నేనేమంటున్నా 5 సంవత్సరాలు ఇప్పుడు నాకు కనిపించిండు ఆ విశ్వేశ్వరరెడ్డి. ఓడిపోయినంత మాత్రం రావాలి కదా, ఆపర్చునిటీ తిరగాలి కదా, కలవాలి, ఎవరికైనా బాధలు ఉంటే చూడాలి. ఎన్నడూ లేకుండా మళ్ళీ ఎలక్షన్ల ముందు వచ్చాడు. ఎలక్షన్ ముందు జోరుగా తిరగాలి, అది 6 నెలల ముందు అట్లా అందరికి ఫోన్లు చేసి అన్ని అది కాదు పద్ధతి. మనం 5 ఏళ్ళ పనితీరు చూసి ఓటేయాలి కానీ 6 నెలలు తిరిగి నమస్తే లేతేనేమో అది చెప్పి ఇది చెప్పి వాళ్ళ ఇంటికి పిలిచి భోజనాలు గది 5 ఏళ్ళు ఎందుకు పెట్టలే భోజనాలు వాళ్ళ ఇంట్లో? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెగ్యులర్ పిలుస్తాను, భోజనాలు పెడుతున్నట్టే అది ఎందుకు చేయరు? నా ఇల్లు డోర్స్ ఆ రోజు ఓపెన్ అయితే ఇప్పటివరకు ఓపెన్ ఉన్నాయి. నా ఫోన్ నెంబర్ ఆ రోజు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఇప్పటివరకు అదే ఫోన్ మోగుతుంది. అట్లా చేయమన్నారు. ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తుండ్రు, ప్రజలందరూ ఇదే చెప్తుండ్రు, ఇంత మంచి ఎంపీని చూడలే, ఇంత తిరిగే ఎంపీని 5 ఏళ్ళు నేను తిరిగినంత అసలు ఎవరు ఏ ఎంపీ తిరగాలని చెప్పి అన్ని పార్టీ నాయకులు చెప్తున్నారు. నేను ఎందుకు తిరిగినా? నేను కూడా గెలిచిన, నాకు కూడా బిజినెస్ ఉన్నాయి. ఒక్కరోజు నా బిజినెస్ ఆఫీస్ పోలే 5 ఏళ్ళలో,
ఒక్క రోజు కూడా. ఎందుకంటే నా బిజినెస్ చాలు, సంపాదించుకున్నది చాలు అని చెప్పి రాజకీయాలకు వచ్చింది. సో నాకు కూడా బిజినెస్ చేసుకోవచ్చు, నాకు కూడా పిల్లలు ఉన్నారు, నాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది. వద్దు అనుకున్న వచ్చిన వద్దు అని ఉంటుంది.